మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఒక్క ఓటుకు అక్షరాల 30,000 రూపాయలు అంటుల్లా. 30,000 రూపాయలు ఇస్తే ఒక్క ఓటు వేస్తారా అని అడుగుతురంట. చూడు ఓటు రేటు ఎట్ట పెరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళా ఈ కాలంలో పుట్టింటే మీకు దండం పెడతారా నాయన. ఈగో గిసోటి కాడ నేను ఉండలేను అనుకొని ఆత్మహత్య చేసుకొని పోవునేమో మళ్ళా. మరి గిసోటి వాళ్ళని చూసి ఏం చేస్తారు చెప్పుది. ఓటు హక్కు ఎందుకు వచ్చింది, ఆ ఓటు ద్వారా ఏమవుతుంది అనేది పక్కకు పెట్టి ఎంత ఇస్తావు, ఎంత అయితే ఓటు వేస్తా నేను అని అంగట్ల ఏమంటారు తూకం వేస్తూ చూడురి కథ. ఓటుకు 30,000 ప్రచారానికి తెరబడ్డది, కానీ ప్రలోభాలకు మాత్రం ఎరేస్తూ. నిన్న 5 గంటలకు ప్రచారాలు చేయొద్దు, ఇక మైకులు బంద్ కావాలి, ఎక్కడో అక్కడ పోయి ఓట్లు ఆడుకోవాలి సామరస్యంగానే. ఏమో వాస్తవానికి రూల్స్ ప్రకారంగా గది లెక్క. ఇక ప్రచారానికి అయితే తెరబడ్డది, కానీ ప్రలోభాలకు మాత్రం ఎరేస్తూరంట. ఏడి కన్నా కానీ ఇష్టపెట్టేది అయితే లేదు. ఎంతన్నా కానీ ఒక్క ఓటుకు 30,000 ఉన్నాయంటే కర్మజాలి. ఒక్క ఇంట్లో 5 ఓట్లే ఉంటే, 5 ఓట్లు కనుక ఉంటే ఎన్ని పైసలు రావాలో చెప్పురు. 5 మూల 15, అంతే కదా. 5 మూల 15, 1,50,000 రూపాయలు. మరి ఒక్క పార్టీ కూడా 30,000 ఇస్తే 1,50,000 అయిపోయాయి. మరి ముగ్గురుంటే 3 లక్షలకు 3, 3 5ల మళ్ళీ 15 అయ్యి 4.5 లక్షల రూపాయలు ఒక్క ఇంటికి ఓటు. మళ్ళీ ఎంతమందికి వేస్తారు? వాళ్ళు ఒకరికే వేస్తారు. ఒక్కరికే కదిమిద్దరిని మోసం చేసినట్టే కదా. లేకపోతే ఆయనకోటి జర్రంతా ముఖపరిచయం ఉన్న వాళ్ళకు ఒక ఓటు ఎక్కువ వేస్తారు. వాళ్ళని మాత్రం ఏం చేయాలన్నా ఉన్నది ఒక్క ఓటు. ఒక ఓటుకు 3 అభ్యర్థులు 3 15,000 ఇచ్చిరి, 3 30,000 ఇచ్చిరి, 3 20,000 ఇచ్చిరి. ఎవరికి వేస్తాడు ఉన్న ఒక్క ఓటుని? ఎవరికో జరంత గొప్పగా ఉన్నోని చూసుకుంటాడు. లేకపోతే 30 కంటే ఓడని ఇంకా 500 రూపాయలు ఎక్కువిస్తే ఆయనకే వేస్తా పో ఓటా అని అంటాడు. పాయన ఈడ మరి లీడర్లు ఓటర్లను మోసం చేస్తురా, ఓటర్లు లీడర్లను మోసం చేస్తురా? చూడురు కథ. ఓటుకు 30,000 ప్రచారానికి తెర, ప్రలోభాలకు ఎర. రంగారెడ్డి జిల్లా పురపోరులో నోట్ల వరద. 6 పురపాలికల్లో 2,500 కోట్ల రూపాయల ఖర్చు అంట. 6 దగ్గరనే 6 పురపాలికలలో అంట 250 కోట్లు. 250 కోట్లు అంట. 2,000 అని చెప్పిన ఎలాక సారీ 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. అంటే ఇక చూడూరి కథ. ఇక మరి ఓటుకి ఎంత పలుకుతుంది రేటు. శంకరపల్లి మొయినాబాదు చేవెళ్ళలో పోటాపోటీగా పంపిణీలంట. శంకరపల్లి మొయినాబాద్ అంటే మొత్తం రియల్ ఎస్టేట్ బాగుంటుంది. కాబట్టి ఇగో ఈ ఖర్చు అంతా. ఇప్పుడు మరి పోటీ చేస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళ పేదోనికి టికెట్ ఇవ్వచ్చునా? ఇప్పుడున్న ప్రధాన పార్టీలల్లా ఏ ఒక్క పేదోనికన్నా టికెట్ ఇవ్వచ్చునా? ఒక్కరికంటే ఒక్కరు కూడా ఇవ్వరు టికెట్. ఎవరు ఎక్కువ డబ్బులు వంచుతారు, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి వాళ్ళని చూసుకొని ఎంచుకొని అవసరమైతే వాడన్నా 15 పెడతా అంటే 15 కాదు కానీ 20 పెడతానికి ఇస్తాం. వాడని ఉన్నారా మీ ఇద్దరు ఇట్లా చూసుకోరంటే వాళ్ళిద్దరు విక్కొని ఎంతరా లెక్క ఎంత అంటే నేను 20 పెడతా అంటే నేను 25 పెడతా అంటే 25 ఖాయం చేసి 20 నిలగొడతాం. డబ్బు ఉన్న దగ్గర ఉంటే దానికే టికెట్. పైన శంకరపల్లి మొయినాబాద్ చేవెళ్ళలో పోటాపోటీగా పంపిణీ అంతా రియల్ ఎస్టేట్లో. మళ్ళీ వీళ్ళు గెలిచినాక ఏం చేస్తారు? మళ్ళీ కదా రియల్ ఎస్టేట్ చేస్తారు. చేసి ఏం చేస్తారు? మళ్ళీ ఏడేడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఏడేడ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్ని ఏం చేయాలి? కబ్జాలు పెట్టాలి, ఇవన్నీ చేసి మళ్ళీ అమ్ముకొని మళ్ళీ ఆ పైసలని సంపాదించుకోవాలి. అంతకు మించింది ఏం చేస్తారు? మళ్ళీ లేకపోతే జారికెళ్ళి వస్తాయి చెప్పురి. ఇప్పుడు 30,000 రూపాయలు ఒక ఓటుకు. సరే ఒక వార్డులో 1,000 ఓట్లు ఉన్నాయి అనుకో, 1000 ఇంటూ 30,000. మరి ఇక ఎన్ని కోట్లు అయితే మీరే చెప్పుకోవాలి. ఇక ఎన్ని కోట్లు అయితే చెప్పురు ప్రజలారు. ఇక 30,000 ఒక్క ఓటు కంటే గట్ట ఉంది కథ. కుటుంబ అవసరాలన్నీ తీర్చేస్తున్న అభ్యర్థులు. శంకరపల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు అంట. శంకరపల్లిలో ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు 6 కోట్ల నుంచి 8 కోట్లు అంట. చూడూరి కథ. 8 కోట్ల రూపాయలు పెట్టినాక మరి మీ ఊరికి ఏం చేస్తాడు ఆయన? ఏం చేసి పాడవుతాడు చెప్పురి? 1 కోటి రూపాయలు ఉంటే, కోటి ఎందుకు 1,00,000 రూపాయలు తీసుకుందాం. 1,00,000 రూపాయలు కనుక నీ దగ్గర ఉంటే ఓనికరా మితికిచ్చుకుంటే రూపాయి వడ్డీకిచ్చుకున్నా కానీ నెలకి 1000 రూపాయలు వస్తాయి.
నెలకి 1000 రూపాయలు వస్తాయి, లచ్చకే. మరి ₹1,00,00,000 నుంచి ఎంత రావాలి? 2 రూపాయల వడ్డీ అయితే ఎంత కావాలి? మరి ఇయ్యే పైసలు పెట్టుకొని బత్తే కాకుండా వచ్చినా, ఇయ్యే పైసలు పెట్టుకొని ఈ 6-8 కోట్లు పెట్టుకొని వాళ్ళు బత్తే కాకుండా వచ్చినా. కానీ అట్ట ఉండదు లెక్క. ఖద్దరు సొక్క వెయ్యాలి, ఖద్దరు సొక్క వెయ్యాలి, బరాబరుగా లీడర్ అనిపించుకోవాలి, వస్తువులతోటి పోతలతోటి నమస్తే కొట్టించుకోవాలి. ఇదే పదవి ఇదే పదవిని అడ్డు పెట్టుకొని బరాబరుగా 8 కోట్లకు 16 కోట్లు సంపాదించుకోవాలి. 8 కోట్లకు 16 కోట్లు బరాబరుగా సంపాదించుకోవాలి. మరి లేకపోతే మరి ఏమెక్కడికి పెడతారు సోక ఏమన్నా? ఈ 8 కోట్లు 6 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ఏ ఒక్క పేదోడు అన్నా పోటీలో ఉంటాడు వల్ల ఎవ్వడు ఉండడు, ఉండనే ఉండరు. చేవేళ్ళలో ఇంటింటికి 1/2 తులం బంగారం ఆపరంట. 1/2 తులం బంగారం, ఇంటికి 1/2 తులం అంటే తులం ఎంత ఉందో దగ్గర 1,50,000 పైనే ఉన్నట్టు తులం. మరి 1/2 తులం బంగారం పెడుతురట. 1/2 తులం బంగారం అన్నా కానీ అట్ట చూసుకున్నా కానీ 50,000 చిల్లర అవుతాడు, పాడైపోను. ఇక చూడురి మళ్ళీ కథ. ఈ బంగారమే పసలే. చేవేళ్ళలో ఇంటింటికి 1/2 తులం బంగారం ఆఫరు. వలస ఓటర్లకు తాయిలాలు అంటే దూరం ఉన్న వాళ్ళకి వస్తలకు పోతలకు కూడా గజ్జరాలకు ఎక్కువ లెక్క. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు భారీ ఎత్తున నగదు పంపిణీ. నేడు పతాక స్థాయికి చేరే అవకాశం. ఎందుకంటే ఇవాళ పెద్ద సరగతి కదా, ఇవాళ పెద్ద జాతర. నిన్నమన్నా అంటే చిన్న జాతర జరిగింది. ఏదో ఓ ఇంటికో కథ బాటలో, లేదు జర పెద్దిళ్ళు అయితే పుల్లు బాటలో, లేకపోతే జరంత డబ్బుగలో అయితే చికెనో మటనో చేపలో, లేకపోతే చీరలో పట్టు చీరలో ఏదో రకంగా నిన్నమన్నా ఇచ్చుకుంటూ వచ్చిరు. ఇవాళ మాత్రం జర్రంత పతాక స్థాయికి చేరే అవకాశం ఉందంట. పార్టీ ఫండ్పై కొందరు అభ్యర్థులు ఆశరు. పార్టీలు ఏమన్నా పండులు ఇస్తాయేమో, పార్టీ ఏమన్నా పండ్లు ఇస్తుందేమో, ఎంతో కొంత ఆసరైంది కదా, పళ్ళుకు పాస్ ఆసరు అన్నట్టు. ఈయన దగ్గర ఒక 6-7 కోట్లు ఉన్నాయి అనుకో, ఓ పార్టీ ఒక ₹1,00,00,000 ఇచ్చింది అనుకో, కోటి ఎందుకో 50 లక్షలు ఇచ్చింది అనుకో, 50 లక్షలు ఎందుకు ఓ 10 లక్షలు ఇచ్చింది అనుకో, ఎంతో కొంత ఆసర అవుతుంది కదా, ఎంతో కొంత ఆసర అయితే అవుతుంది కదా. వాళ్ళ ఆశలు గట్టున్నాయంట. రేపు పోలింగ్కు సర్వం సిద్ధం. ఇక వాళ్ళ పని వాళ్ళది ఉంటుంది, అధికారుల పని అధికారులు ఉంటుంది. ఇవాళ రాత్రికి మాత్రం పిచ్చల సప్పుడే ఉంటుంది. ఇక ఏ గల్లీ చూసినా వస్తూరు, తొంగి చూడ బొంగవాడ వస్తూరు. ఆ పార్టీ వాళ్ళు వస్తురట, ఆ పార్టీలో వస్తారు. జరాగరాదురు పందాం. ఇప్పుడు అంతలో మనకు వచ్చిన తొందర ఏముంది? ఒక్క తలుపు కూడా పెట్టుకొని ఉండరు. ఇక ఆళ్ళని గొల్యాలని తెరిచే పెడతారు, టీవీలు చాలే ఉంటాయి. పొరగాలు దుడ్డగాలు మాత్రం రోడ్ల మీద కూర్చుంటారు. ముసలమ్మలు కూడా పైనకాలం ఉండదు. ఈయన చెయ్యి గుర్తు గుర్తే ఉంటుంది, అవతల ఆయన కారు గుర్తు గుర్తే ఉంటుంది, ఇంకొక ఆయన పువ్వు గుర్తు గుర్తే ఉంటుంది, ఇంకోళ్ళు ఆయన సుత్తికొడలు గుర్తే ఉంటుంది. ఇంకా కొంతమంది రెబల్స్ చేస్తే రెబల్స్ గుర్తులు గుర్తే ఉంటాయి. 5 ఇంటికి వచ్చి ఓటాడితే 5 గుర్తుల పేరు చెప్తుంది ఆ ముసలోడైనా. వచ్చోళ్ళే కాదు, ముసలోళ్ళు కూడా మంచి తెలివికి మళ్ళీరు. 5 అభ్యర్థులు ఆ వార్డులో పోటీ చేస్తే 5 గుర్తులు గుర్తే పెట్టుకుంటారు. పలాని మళ్ళీ రాగానే ఓ మళ్ళీ నీది పలాని గుర్తు కాదు బిడ్డ, నాకు ఎరికే అనుకుంటూనే ఉన్నాను, నీకే వేద్దామని అనుకుంటాం బిడ్డ. పలా నూనెకి వెయ్యం మేము ఓటు, నీకే నాది మీ పెద్దమ్మది 2 నీకే బిడ్డ. 2 ఓట్ల 60,000 ఇచ్చి అట్ట గర్మ దాడిండో లేదో ఇంకోటి రానే వస్తాడు. వచ్చి ఏమై వాళ్ళని వచ్చిరంటే ఎవరు రాలే బిడ్డ, నా ఇంటికి రాలేదు, పాడైంది. నిన్నమన్నా నీతో మాట్లాడినందుకు ఎక్కడ కూడా నా ఇంటికి వచ్చి పాడైతలేడు, ఎవ్వరు రాలే బిడ్డ. ఇక నువ్వే నీ దగ్గర తీసుకుంటా, నీ దగ్గర నీకే వేస్తాయి. ఇక ఎవ్వరికి వెయ్య ఈడొక 60,000-50,000 చేతులు పెట్టిపోతాడు. వీడు అక్కడ సాగదోలంగానే మళ్ళీ ఇంకో పార్టీ వస్తాడు. ఇక ఇదే పనిగా మరి ఉన్నాయి 2 ఓట్ల ₹5 ఇచ్చిరి, ₹4 మరి ఎంతమందికి వేయాలి ఓటుగా చెప్పురు. ఇక ఎంతమందికి వేస్తారు 2 ఓట్లలో? సరే ముసలోళ్ళు జరంత ఏంది నియత్ గల్లోళ్ళు అనుకో, చెరొక్కలు కోటేస్తారు. ఇంకా 2-3 అయితే మోసం చేసినట్టేగా లెక్క. రెబల్స్ కూడా తగ్గేదే లేదంటున్నట. రెబల్స్ కూడా బరాబరుగా పార్టీ సింబల్ లేకున్నా కానీ మాకు వచ్చిన గుర్తు మీద పార్టీోడు ఎన్నిస్తే గన్నిస్తా. నేనేమన్నా తక్కువ ఉన్నానా? నాకు జర్రల కీసల మిస్ అయింది పార్టీ టికెట్, కానీ లేకపోతే నా కథ మొత్తం వేరే ఉండు. వచ్చేసారి పార్టీకి చేస్తా, కానీ ఈసారి మాత్రం నాకు గెలిపిరి. నేను దేంటే తగ్గ పార్టీోడు ఎన్ని పాయలు ఇస్తే నేను గన్ని పాయలు ఇస్తా అనే రెబల్స్ కూడా ఉన్నారంట. చూడు కథ. మరి గీ తీరుగా చేసినాక అభివృద్ధి చేయాలి బిడ్డ అంటే రేపన్నాడు ఏమైనా పని పడుతుంది. వస్తాడా అభ్యర్థి? పుణ్యానికి వేసినావు తాతను ఓటు, పుణ్యానికి వేసినావు పైలు వేయాలా. ఇక వండుకో, నువ్వు అట్నే ఉండు, నేను వస్తా తర్వాత లెక్క.
తర్వాత లెక్క తీయంటారు. మంచిర్యాల అంటే ఓటుకి 2000 అంట. చాలా చీప్ అయిపోయింది ఇక్కడ. మంచిర్యాల 1500 నుంచి 2000 అంట అక్కడ. ఇక్కడ మాత్రం ఇదే ఊరు రంగారెడ్డి జిల్లా పురపాలక దీంట్లో మాత్రం శంకరపల్లి మొయినాబాద్లో మాత్రం చెవెళ్ళలో మాత్రం 30,000 అంట. అంటే ఇక్కడ జరంత దంద పెద్ద జరుగుతుంది కదా. మరి గిన్ని పయాలు తీసుకున్నాక ఎట్లుంటుంది ప్రజలు చెప్పురిగా. మరి మీ కాయ ఎంతెంత వలుకుతుందో మాకైతే తెలియదు, కానీ ఓట్లున్న కాయ ఎంతెంత ధర వలుకుతుంది అని చెప్పి ప్రయత్నం చేయరు. మొత్తానికి అయితే లీడర్లను మోసం చేసే ఓటర్లు తయారయ్యారు పక్క. మరి మోసం అనుకోవాలన్నా ఏమనుకోవాలి. ఇంకోటి కూడా వాళ్ళు కూడా నిజంగా కూడా ఒక్కరికే ఓటేస్తామని చెప్పి ఒకరి కాడ తీసుకోవాలనుకో కతిమ్మ నలుగురితోటి బదనాంగా ఉన్నట్టే లెక్క. అమ్మ పలాని ఇంట్లో పైసలు ఇస్తే తీసుకోలేదంటే ఆ ఓటు మనకు వల్లేదు. ఇక వాళ్ళని 5 ఏళ్ళు వాళ్ళు కంట్లో పెట్టుకుంటారు. వాళ్ళని ఎందుకు వచ్చిన బాధలే తామో నారాయణ అంటూ అందరి దగ్గర తీసుకొని జేబులో పెట్టుకుంటామా వేస్తోనికి వేస్తామా తీరి. ఒకవేళ 5 ఓట్లు ఉంటే తల ఒక ఓటు వేస్తామంటే సప్పుడు మళ్ళీ రేపు పొద్దుగాలు వచ్చి దేని మీద ప్రమాణం చేయి దాని మీద ప్రమాణం చేయి అని అంటే మళ్ళీ లేనిపోయిన పంచాయి. ఓటు పెట్టుకుంటాడు అవసరమైతే బరాబరిగా వేసినామని వచ్చి ప్రమాణం చేసినా చేయవచ్చు. ఎందుకంటే వేసిరు కాబట్టి ఒక్కొక్క ఓటు వేస్తారు. ఎవరికో అక్కడొకటి ఈ బయటికి వెళ్ళి వచ్చే ఓట్లు ఉంటాయి. ఇక బయటికి వెళ్ళి వచ్చే ఓట్లు మాత్రం కీలకంగా తయారవుతాయి. గెలిచిన డబ్బులు సరిసమానం ఇచ్చినాక ఇక 10 ఓట్లు 5 ఓట్ల తేడాతోటి గెలుస్తూనే ఎక్కువ ఉంటారు. కాకపోతే ఏమంటారంటే మా వార్డులో మొత్తం మా పార్టీ ఉంది, మా వార్డు మొత్తమా ఈ తల్లి బీఆర్ఎస్ పార్టీ అయితే మస్తు సూపర్ నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా బాగుంది, బీజేపీ కూడా బాగానే ఉంది. ఏది లేదు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లేకపోతే ఇంకా అవన్నీ ఏమి లేవు. ఎవడు డబ్బులు ఎక్కువ పెడితే గాలదే పార్టీ ఉంది పాడైపోను. అది ఇప్పుడే కాదు ఎప్పటికైనా గట్టిన ఉన్నట్టుంది. రానున్న రోజులల్లో ఎవడన్నా గట్టినే పేదోడు కానీ రాజకీయంగా గట్టినే సమాజానికి ఏదో సేవ చేయాలని ఆలోచన ఉన్నోడు కానీ ఎవరన్నా కనుక పోటీలల్లో పాల్గొని సమాజ సేవ చేయాలనుకుంటాడు ఎవడు రాడు. కర్ర ఉందో బర్రాంది ఎవరి దగ్గర పైసలు ఉంటే గానికే టికెట్ ఇస్తారు, గాలే గెలుస్తారు, మళ్ళీ గాలే సంపాదిస్తారు, గాలే ఉంటారు. కానీ ఈ పేదోడు చదువుకున్నోడు జ్ఞానవంతుడు లొట్టపీసు మాసుపత్రి ఇవన్నీ నీతులు ముచ్చట చెప్తాలని ముచ్చట ఏమి లేదు. రానున్న రోజులల్లో పక్క పైసలు ఉన్నోడే అంటే ఇక ఇప్పటి నుంచే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆయన 5 ఏళ్ళ నాడు పోటీ చేయాలంటే ఇప్పటి నుంచి అవినీతి అక్రమాలు లంగా దొంగ బయటపై పనులు అన్నీ చేసి టప్పిలకి పయాలు వెనక పెట్టుకొని ఇక పోయి నాకు టికెట్ ఇస్తారా అయ్యారా నేను ఖర్చు పెడతాను చెప్తే గాలెక్కిస్తే మళ్ళీ గాలే గెలిచే ఆలోచన ఉంటుంది. కానీ నీతిగా నిజాయితీగా ఉందాం అనుకుంటే వాళ్ళు పోటీ చేసే రోజులు అయితే పోయినట్టే ఉన్నాయి ప్రజలారా. అవునా కాదా చెప్పు.